أعوذ بالله من الشيطان الرجيم నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. وقالوا لن يدخل الجنة إلا من كان هودا أو نصارى تلك أمانيهم قل هاتوا برهانكم إن كنتم صادقين. మరియు వారు యూదుడు లేదా క్రైస్తవుడు తప్ప మరెవడూ స్వర్గంలో ప్రవేశించలేడు అని అంటారు. ఇవి వారి అభిలాషలు మాత్రమే. వారిని ఇలా అడుగు, మీరు సత్యవంతులే అయితే దానికి మీ నిదర్శనాలు చూపండి. بلى من أسلم وجهه لله وهو محسن فله أجره عند ربه ولا خوف عليهم ولا هم يحزنون. వాస్తవానికి ఎవడైతే అల్లాహ్కు విధేయుడై ఇస్లాం స్వీకరించి తన ముఖాన్ని తనను తాను అల్లాహ్కు అంకితం చేసుకుని సజ్జనుడై ఉంటాడో దానికి అతడు తన ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం పొందుతాడు. మరియు వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా. وقالت اليهود ليست النصارى على شيء وقالت النصارى ليست اليهود على شيء وهم يتلون الكتاب كذلك قال الذين لا يعلمون مثل قولهم فالله يحكم بينهم يوم القيامة فيما كانوا فيه يختلفون. మరియు యూదులు క్రైస్తవుల వద్ద సత్యధర్మమనేది ఏదీ లేదు అని అంటారు. మరియు క్రైస్తవులు యూదుల వద్ద సత్యధర్మమనేది ఏదీ లేదు అని అంటారు. మరియు వారందరూ చదివేదు దివ్యగ్రంథమే. ఇలాగే దివ్యగ్రంథ జ్ఞానం లేనివారు బహుదైవారాధకులు కూడా ఇదే విధంగా పలుకుతుంటారు. కావున వారందరిలో ఉన్న అభిప్రాయ భేదాలను గురించి అల్లాహ్ పునరుద్ధాన దినమున వారి మధ్య తీర్పు చేస్తాడు. ومن أظلم ممن منع مساجد الله أن يذكر فيها اسمه وسعى في خرابها أولئك ما كان لهم أن يدخلوها إلا خائفين لهم في الدنيا خزي ولهم في الآخرة عذاب عظيم. మరియు అల్లాహ్ మస్జిద్లలో ఆయన నామస్మరణం నిషేధించి వాటిని నాశనం చేయటానికి పాటుపడే వారికంటే ఎక్కువ దుర్మార్గులెవరు? అలాంటి వారు వాటిలో మస్జిద్లలో ప్రవేశించటానికి అర్హులు కారు. వారు ఒకవేళ ప్రవేశించినా భయపడుతూ ప్రవేశించాలి. వారికి ఇహలోకంలో పరాభవం ఉంటుంది మరియు పరలోకంలో ఘోర శిక్ష ఉంటుంది. ولله المشرق والمغرب فأينما تولوا فثم وجه الله إن الله واسع عليم. మరియు తూర్పు పడమరలు అల్లాహ్కే చెందినవి. కావున మీరు మీ ముఖాలను ఏ దిక్కుకు త్రిప్పినా మీకు అల్లాహ్ సముఖమే లభిస్తుంది. నిశ్చయంగా అల్లాహ్ సర్వవ్యాప్తి సర్వజ్ఞుడు. وقالوا اتخذ الله ولدا سبحانه بل له ما في السماوات والأرض كل له قانتون. మరియు వారు అల్లాహ్ ఒక కుమారుణ్ణి కలిగి ఉన్నాడు కన్నాడు అని అంటారు. ఆయన సర్వలోపాలకు అతీతుడు. వాస్తవానికి భూమ్యాకాశాలలో ఉన్నవన్నీ ఆయనకు చెందినవే. అవన్నీ ఆయనకు విధేయులై ఉన్నాయి. بديع السماوات والأرض وإذا قضى أمرا فإنما يقول له كن فيكون. ఆయనే ఆకాశాలను మరియు భూమిని ఏ నమూనా లేకుండా సృష్టించిన వాడు. మరియు ఆయన ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నప్పుడు దానిని కేవలం అయిపో అని ఆజ్ఞాపిస్తాడు. అంతే, అది అయిపోతుంది. وقال الذين لا يعلمون لولا يكلمنا الله أو تأتينا آية كذلك قال الذين من قبلهم مثل قولهم تشابهت قلوبهم
قد بينا الآيات لقوم يوقنون. మరియు అజ్ఞానులు అల్లాహ్ మాతో ఎందుకు మాట్లాడడు? లేక మా వద్దకు ఏదైనా సూచన ఆయత్ ఎందుకు రాదు అని అడుగుతారు. వారికి పూర్వం వారు కూడా ఇదే విధంగా అడిగేవారు. వారందరి మనస్తత్వాలు, హృదయాలు ఒకే విధమైనవి. వాస్తవానికి దృఢనమ్మకం ఉన్న వారికి మేము మా సూచన ఆయత్ లను సృష్టపరుస్తాము. إنا أرسلناك بالحق بشيرا ونذيرا ولا تسأل عن أصحاب الجحيم. నిశ్చయంగా మేము నిన్ను ఓ ముహమ్మద్ సత్యాన్ని ప్రసాదించి శుభవార్తనిచ్చేవానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా పంపాము. మరియు భగభగ మండే నరకాగ్నికి గురి అయ్యే వారిని గురించి నీవు ప్రశ్నించబడవు. ولن ترضى عنك اليهود ولا النصارى حتى تتبع ملتهم قل إن هدى الله هو الهدى ولئن اتبعت أهواءهم بعد الذي جاءك من العلم ما لك من الله من ولي ولا نصير. మరియు యూదులైనా క్రైస్తవులైనా నీవు వారి మతమును అనుసరించే వరకు వారు నీతో సంపన్నులు కారు. నీవు నిశ్చయంగా అల్లాహ్ చూపిన మార్గమే సన్మార్గం అని చెప్పు. మరియు నీకు జ్ఞానం లభించిన తరువాత కూడా నీవు వారి కోరికలను అనుసరిస్తే అల్లాహ్ శిక్ష నుండి నిన్ను రక్షించేవాడుగాని సహాయపడేవాడుగాని ఎవడూ ఉండడు. జజాకుమ్ అల్లాహ్ ఖైర్.